హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ధీరజ్ అయితే ప్రేమ మీద ఉన్న కోపం మొత్తాన్ని కూడా బయట పెడతాడు. ఒక్కసారిగా ప్రేమ ధీరజ్ మాటలకి షాక్ అయిపోతుంది. అదేంట్రా, నాతో కలిసి శ్రీరామనవమి జరిపించావు కదా, మరి ఇప్పుడేంటి నా మీద కోపంగా ఉన్నట్టు మాట్లాడుతున్నావు అని అంటుంటే, ఏయ్, అమ్మని బాధ పెట్టకూడదని నీతో కూర్చుని కళ్యాణాన్ని జరిపించాను, అంతేగాని నీ మీదున్న ప్రేమతోనో నిన్ను క్షమించో కాదు. చూడు, ఇంకెప్పుడు కూడా నీ మోహాన్ని నాకు చూపించకు. జీవితంలో నేను రెండు తప్పులు చేశాను. మొదటిది నీ మెడలో తాళి కట్టడం, రెండవది నీ మీద నా గుండెల నిండా ప్రేమని పెంచుకోవడం. చూడు, ఈ 2 తప్పులు చేసినందుకు జీవితాంతం నన్ను నేను క్షమించుకోలేను అని చెప్పి ఇక ధీరజ్ అయితే చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్రేమ అయితే ధీరజ్ కోసం తీసుకొచ్చిన బొమ్మని చూసి తనలో తను కుమిలిపోతూ అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ఇక ఇదంతా చూసిన వేదవతి అయితే, ఇదేంటి వీడు ధీరజ్ ఏంటి ప్రేమని క్షమించలేదా? నిజంగానే ప్రేమ మీద వీడికి ఇంత ద్వేషం ఉందా? వీళ్ళిద్దరినీ ఇలాగే వదిలేస్తే తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో మరింత దూరం పెరిగిపోతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఈ పెరుగుతున్న దూరం తర్వాత ద్వేషంగా మారిపోతుంది. ఏదో ఒకటి చెయ్యాలి అంటూ ఇక వేదవతి ఆలోచిస్తూ ఉండగా తన పెద్దమ్మ, వేదవతి ఇంకా రెడీ అవ్వలేదా? ఇంకాసేపట్లో కారు వచ్చేస్తుంది అని చెప్పడంతో, అయిపోయింది పెద్దమ్మ, నేను బ్యాగ్ కూడా సర్దేసుకున్నాను, కాకపోతే నీతో కాస్త మాట్లాడాలి అంటూ ఇక వేదవతి అయితే వాళ్ళ పెద్దమ్మతో మాట్లాడుతూ, పెద్దమ్మ, అక్కడికి నేనొక్కదాన్నే వస్తే ఏం బాగుంటుంది? నాతో పాటు చిన్నోణ్ణి అలాగే ప్రేమని కూడా తీసుకురావాలని అనుకుంటున్నాను, నువ్వు ఏమంటావు అని అడగడంతో ఇక వాళ్ళ పెద్దమ్మైతే, అయ్యో అదెంత మాట, నువ్వు మాత్రమే కాకుండా నీ కొడుకుని అలాగే నా మనవరాల్ని తీసుకొస్తానంటే నేను కాదంటానా? వెళ్ళి వాళ్ళని కూడా సిద్ధం కమ్మను అని చెప్పడంతో, సరే పెద్దమ్మ, ఇప్పుడే వెళ్ళి చిన్నోడితో చెప్పొస్తాను అంటూ ఇక ముందుగా వేదవతి అయితే రామరాజు దగ్గరికెళ్ళి ఎవండి అని పిలవడంతో ఇక రామరాజు, బుజ్జమ్మ చెప్పు ఏంటి అని అడగడంతో, ఏవండి, పెద్దమ్మతో నేను వాళ్ళింటికి వెళ్ళడానికి మీరు ఒప్పుకున్నట్టే నాతో పాటు చిన్నోడిని ప్రేమని తీసుకెళ్తానికి కూడా ఒప్పుకోవాలి అని చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు, అదేంటి బుజ్జమ్మ, నువ్వొక్కదానివే వెళ్లకుండా మళ్ళీ నీతో పాటు వాళ్ళెందుకు అని అంటుంటే, అలా కాదండి, అక్కడికి ఒక్కదాన్నే వెళ్తే నాకు బోర్ కొట్టేస్తుంది, పదే పదే మీరే గుర్తొస్తారు, నాతో పాటు ప్రేమ ధీరజ్ ఉంటే అట్లాంటిదేదీ ఉండదు, అందుకే నేను ప్రేమని ధీరజ్ని నాతో పాటు తీసుకెళ్లాలనుకుంటున్నాను, మీరు దానికి ఒప్పుకుంటే ఇప్పుడే వెళ్ళి చిన్నోణ్ణి అలాగే ప్రేమని నాతో పాటు తీసుకెళ్తానికి సిద్ధం చేస్తాను అంటూ ఇక వేదవతి చెప్పడంతో దానికి రామరాజు, సరే బుజ్జమ్మ, నేను ఎందుకు కాదంటాను, వెళ్ళి చిన్నోని కూడా రమ్మని చెప్పు అంటూ ఇక రామరాజు అంటుంటే, అలా కాదండి, నేను చెప్తే చిన్నోడు ఒప్పుకోకపోవచ్చు, మీరు చెప్తే వాడు కాదనకుండా వస్తాడు అని చెప్పి ఇక వేదవతి అయితే రామరాజుతో చెప్పడంతో రామరాజు, రే చిన్నోడా అని గట్టిగా అరవడంతో ఇక ధీరజ్ అయితే పరిగెత్తుకుంటూ రామరాజు దగ్గరకొచ్చి, చెప్పండి నాన్న అని ఇక రామరాజుని అడుగుతాడు. రామరాజు, చూడు చిన్నోడా, మీ అమ్మ ఒక్కతే అత్తయ్యగారి ఊరెళ్తుంది, తనతో పాటు తోడుగా నువ్వు ప్రేమ కూడా వెళ్ళండి అని చెప్పడంతో ఒక్కసారిగా ధీరజ్, నానా అది నేనెందుకు, అమ్మతో పాటు మీరు కూడా కలిసి వెళ్ళండి, అమ్మకి అస్సలు బోర్ కొట్టదు అని అంటుంటే, చూడరా, నేనెప్పుడు కూడా ఎవరింటికి వెళ్ళిందే లేదు, మీ అమ్మని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఇదే ఊర్లో ఉన్నాను, ఇక్కడి నుంచి నేనెక్కడికి వెళ్ళలేను, అలాగే మీ అమ్మతో తోడుగా ఉంటుంది, నువ్వు ప్రేమను తీసుకుని వెళ్ళు, అయినా నిన్ను వెళ్ళమని చెప్తే నువ్వు నాకే సలహాలు ఇస్తున్నావేంటి అని అంటుంటే ఇక పక్కన ఉన్న వేదవతి, అవును అలా చెప్పండి, అయినా మీ నాన్నగారు నిన్ను ప్రేమని వెళ్ళమంటుంటే నువ్వేంట్రా మీ నాన్నకే సలహాలు ఇస్తున్నావు అంటూ ఇక వేదవతి కూడా ధీరజ్ని అడుగుతుంటే, అమ్మా నాకు పనుంది, కావాలంటే నీతో పాటు ప్రేమని తీసుకెళ్ళు అని అంటుంటే, రే చిన్నోడా, మీకు పెళ్ళైన దగ్గర నుంచి మీరు ఎక్కడికి వెళ్ళలేదు, నర్మదా అలాగే సాగర్ ఇద్దరూ తన ఉద్యోగం పని మీద హైదరాబాద్ వెళ్ళి చూసొచ్చారు, అలాగే పోనీ పెద్దోణ్ణి అలాగే వల్లిని తీసుకెళ్దామా అంటే వల్లి ఏమో వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది, చూడు ఎప్పుడు కూడా నువ్వు
ఊర్లోనే కదా ఉండేది. పైగా ప్రేమ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి కదా, అందుకే మీరిద్దరూ నాతో రావాలి అంటూ ఇక వేదవతి అయితే ధీరజ్ని ఒప్పిస్తుంది. ఇక రామరాజు కూడా అవునరా, మీ అమ్మతో పాటు వెళ్ళు, మీ అమ్మని జాగ్రత్తగా చూసుకో అంటూ ఇక రామరాజు అయితే ధీరజ్కి చెప్పడంతో ధీరజ్ ఒప్పుకుంటాడు. ఇక వేదవతి అయితే వెళ్ళి ప్రేమతో చెప్పు బ్యాగ్ సర్దుకోమని అని చెప్పి ఇక వేదవతి అయితే అక్కడి నుంచి వెళ్తూ వెనక్కి తిరిగి దొంగ చూపులు చూస్తుంది. ఇక ధీరజ్ అయితే ఈ విషయాన్ని ప్రేమతో ఎలా చెప్పాలా అని తనను తను ఆలోచిస్తూ ఇంకా గదిలోకి వెళ్తాడు. ఇక ప్రేమ అయితే తన కోసం తీసుకొచ్చిన గిఫ్ట్ని చూస్తూ ఇంకా ధీరజ్ తనని అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ తనలో తను కొమిలిపోతూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే లోపలికి వచ్చి ప్రేమ చేతిలో ఉన్న గిఫ్ట్ని తీసుకోబోతుంటాడు. ఒక్కసారిగా ప్రేమ వద్దన్నావుగా, నేనంటే ఇష్టం లేదన్నావుగా, ఇప్పుడు ఇదెందుకు అంటూ ఇక ప్రేమ అయితే ఆ గిఫ్ట్ని వెనక్కి లాగుతుంది. ఇక ధీరజ్ అయితే ఆ గిఫ్ట్ని తన చేతిలోంచి బలవంతంగా తీసుకుని పక్కన ఉన్న టేబుల్ మీద పెట్టి, చూడు ఏడ్చింది చాలు, మనం కూడా అమ్మతో పాటు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, వెళ్ళి బట్టలు సర్దు అని చెప్పడంతో ఇక ప్రేమ అయితే ఏంటి నానమ్మ ఊరు మనం కూడా వెళ్తున్నామా అని మనసులో సంతోషపడినా పైకి మాత్రం కోపాన్ని నటిస్తూ నేనెక్కడికి రాను, నేను ఇక్కడే ఉంటాను, అయినా ఇష్టం లేని వాళ్ళతో ప్రయాణం చేయడం నా వల్ల కాదు అంటూ ఇక ప్రేమ అయితే మొండికేసి వెనక్కి తిరిగి నుంచుంటుంది. ఒక్కసారిగా ధీరజ్ అబ్బో ఇప్పుడు దీన్ని బ్రతములాడాలో, దీన్నిప్పుడు వెళ్ళడానికి ఒప్పించాలా అంటూ ఇక ధీరజ్ అయితే తన మనసులో అనుకుంటూ అది కాదు, నాన్నే చెప్పారు అమ్మతో తోడుగా వెళ్ళమని, వెళ్ళి బట్టలు సర్దుకో అని అంటుంటే మీ నాన్నగారు చెప్తే నేను వెళ్ళిపోవాలా, నాకంటూ ఒక మనసు లేదా, నేనేం వెళ్ళడు, నన్ను అర్థం చేసుకోలేని వాళ్ళతో నేను వెళ్ళడం కుదరదు అంటూ ఇక ప్రేమ అయితే పక్కకి తిరిగి ఇక మొండికేస్తుంది. ధీరజ్కి ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో పడతాడు. ఇక ప్రేమ అయితే వెనక్కి తిరిగి చూసి కొంపు తీసి ఊరెళ్ళే ట్రిప్పు క్యాన్సిల్ చేస్తాడా, నేను మరీ మొండికేశానా, ఈ వంకతో అన్న ధీరజ్కి దగ్గరవ్వచ్చు, ధీరజ్ మీద నాకున్న కోపాన్ని పోగొట్టుకోవచ్చు, ఇప్పుడు మళ్ళీ వచ్చి నన్ను ధీరజ్ బ్రతిమలాడ్డా, నేను మరీ తీగ తెగేదాకా తీసుకొచ్చానా అంటూ ఇక ప్రేమ అయితే ధీరజ్ వైపు తొంగి చూస్తుంది. ఇంకా ఇంతలో వేదవతి రే చిన్నోడా కార్ వచ్చేసింది ఇంకా రాలేదేంటి అని అంటుంటే ఇక ధీరజ్ మరొక్కసారి ప్రేమ దగ్గరికి చూడు అమ్మ పిలుస్తుంది, మనిద్దరి మధ్యలో ఉన్న గొడవలు తెలిస్తే వాళ్ళు బాధపడతారు, చూడు ఎలాగో మనం బాధపడుతుంది సరిపోదా, వాళ్ళని కూడా బాధ పెట్టాలా, వెళ్ళి బ్యాగ్ సర్దుకో అని అంటుంటే చూడు నేను నీతో వస్తుంది నీ మీద నాకున్న ప్రేమ కోసం కాదు, అత్తయ్య అని బాధ పెట్టకూడదని వస్తున్నాను అంటూ ఇక ప్రేమ అయితే వెళ్ళి తన బ్యాగ్ని సర్దుకొని చాలా ఫాస్ట్గా వేదవతి దగ్గర నుంచుంటుంది. ఇక వేదవతి రే చిన్నోడా ప్రేమ వచ్చేసింది నువ్వింకా రాలేదేంటి అని అనడంతో ఒక్కసారిగా ధీరజ్ షాక్ అయిపోతాడు. ఇదేంటి ఈ తింగర్ది ఇప్పటి వరకు రానని మొండికేసింది, అంత ఫాస్ట్గా లగేజ్ సర్దేసిందా అన్నట్టుగా ఇక ధీరజ్ అయితే చుట్టూ చూసి ఇంకా వేదవతి దగ్గరికి వెళ్తాడు. ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే వల్లి అయితే ఒక మూలన కూర్చుని బాగా ఏడుస్తుంటుంది. ఒక్కసారిగా ఇక భాగ్యమైతే వల్లి దగ్గరకొచ్చి అమ్మడు అట్ట ఏడవకే, నువ్వట్ట ఏడుస్తుంటే నేను సోళ్లేనే అని అంటుంటే సోళ్లేనప్పుడు ఇంత ఇసిమిచ్చి సంపే, నేనేదో నర్మదా పేమల కాళ్ళు పట్టుకుని వాళ్ళని బ్రతిమలాడుకొని తిరిగి మళ్ళీ నా భర్త దగ్గరికి అత్తవారింట్లో అడుగు పెట్టడానికి నేను కష్టపడి వాళ్ళని ఒప్పిస్తుంటే మధ్యలో దూరి నువ్వు వాళ్ళనెందుకు బ్రతిమలాడుతున్నావు, అది ఇది అంటూ ఓ పెద్ద రెచ్చిపోయావు. వాళ్ళిప్పుడు ఏకంగా ఆ కోపాన్ని మనసులో పెట్టేసుకొని ఆ ఇంట్లో నన్ను అడుగు పెట్టకుండా చేస్తా అన్నారు. ఇదంతా నీ వల్లే నువ్వేదో నా కాపురాన్ని నిలబెడతావని చూస్తే నువ్వే నా కాపురాన్ని ముంచేశావు, నా కొంప కొల్లేరేసి చేశావు. ఇప్పుడు ఈ ఇంట్లో దిక్కుమాలిన దానిలాగా ఒంటరిగా ఏడుస్తూ కూర్చోడం కాక ఇంకేం చేయాలి అంటూ ఇక వల్లి అయితే కోపంతో రగిలిపోతుంది. ఇక భాగ్యం సుడమ్మడు నువ్వట్ట బాధపడుతుంటే నీ సోళ్లేనమ్మడు, సుడు ఎట్టా అయినా సరే నిన్ను 10 రోజుల్లో ఆ ఇంట్లోకి తీసుకెళ్ళి మళ్ళీ నీ మొగుడు పక్కన భార్యగా అలాగే ఆ ఇంటి పెద్ద కోడలుగా నిన్ను నుంచో పెడతాను. నా మాట వినమ్మడు, నేను చెప్పేది విను. ఇంతవరకు నేను చేసిందేది, నువ్వు చేసినవన్నీ మర్చిపోయావా? నిన్న ఇంటి కోడలి సెత్తా అన్నాను, చేశానా లేదా? అలాగే
ఆ ఇంటి పెద్దరికాన్ని నీ చేతిలోకి వచ్చేలా చేస్తాను. వచ్చిందా లేదా? అలాగే మీ ఆయన రైస్ మిల్లు చూసుకునేలా చేస్తానన్నాను. అది కూడా జరిగిందా లేదా? ఇది కూడా జరుగుతుంది అని అంటుంటే ఇక వల్లి, అవునవును, ఇంటి పెద్ద కొడలుగా 100 అబద్ధాలాడి చేశావు. అలాగే నా మొగుడు దగ్గర సుడముడు నేను చెప్పినట్టు చేశావంటే మళ్ళీ నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి అవకాశం దొరికినట్టే అని అంటుంటే, సుడు, ఇప్పటికే నా మగుడు తనంతట తానుగా బట్టలు సర్ది మరీ బ్యాగ్తో ఇక్కడ దించేశాడు. ఇప్పుడు నువ్వు చెప్పింది చేస్తే ఏకంగా నాకు ఇడాకులే ఇస్తాడేమో అంటూ ఇక వల్లి మాట్లాడుతుంటే, అయ్యో అయ్యో అమ్ముడు, ఏంటా మాటలు? అలా మాట్లాడకు. సుడు, నేను చెప్పేది విను. ఇక ఇక్కడ చూస్తే వేదవతి అలాగే ధీరజ్ ఇక ప్రేమ ముగ్గురు కూడా ఊరైతే బయలుదేరతారు. వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ముగ్గురిని దగ్గరుండి మరి ఊరు తీసుకెళ్తుంది. ఇక వేదవతి అయితే నర్మదతో, అమ్మ నర్మద, వల్లి కూడా లేదు, అన్నీ నువ్వే చూసుకోవాలి, మీ మావయ్య గారి జాగ్రత్త, ఏవండి టయానికి మందులు వేసుకోండి అంటూ ఇక వేదవతి అయితే అక్కడే రామరాజు దగ్గరే తచ్చట్లాడుతుంది. ఇక వేదవతిని చూసిన నర్మద, అత్తయ్య గారు వెళ్ళండి, మావయ్య గారిని నేను జాగ్రత్తగానే చూసుకుంటాను. ఇలా మీరు మావయ్య గారి దగ్గర నిలబడితే అందరూ మిమ్మల్ని చూస్తున్నారు, మీకేం కొత్తగా పెళ్లి కాలేదు అంటూ ఇక నర్మద అయితే సరదాగా వేదవతిని ఆట పట్టిస్తుంది. ఇక వేదవతి సిగ్గుతో ఇంకా కారెక్కి వాళ్ళ పెద్దమ్మ ఊరైతే బయలుదేరుతుంటుంది. ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఇక చందు అయితే వల్లి చేసిన మోసాన్ని తట్టుకోలేక తనలో తను కుమిలిపోతాడు. ఇక నడి రోడ్డు మీద చందు అయితే ఆ బాధని తట్టుకోలేక ఇక బాగా మందు తాగేస్తాడు. ఇక చందు అలా మందు తాగేసి అక్కడే రోడ్డు మీద పడిపోతాడు. ఇంకా నర్మద అయితే, అదేంటి బావగారు ఇంకా ఇంటికి రాలేదు, ఈపాటికి రైస్ మిల్ క్లోజ్ చేసి బావగారు రావాలి కదా అంటూ ఇక నర్మద అయితే తన మనసులో అనుకుంటూ ఇక అమూల్య దగ్గరికి వెళ్తుంది. అమూల్య, బావగారు ఇంతవరకు ఇంటికి రాలేదు, నాకెందుకు భయంగా ఉంది. వల్లి యొక్క చేసిన పని వల్ల బావగారు చాలా బాధపడుతున్నారు. బావగారు ఒక్కసారిగా నిజం తెలిసిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఏంటో అని కంగారుగా ఉంది అంటూ ఇక నర్మద అమూల్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. అమూల్య అయితే, అవును అన్నయ్య చాలా సెన్సిటివ్, వల్లి వదిని అన్నయ్య ఎంతగానో ప్రేమించాడు, ఎంతగానో నమ్మాడు. ఉన్న పలంగా వల్లి వదిన ఇంత పని చేసిందని విషయం తెలిసిన తర్వాత అన్నయ్య చాలా బాధపడుతున్నాడు. ఇప్పుడు అన్నయ్య ఎక్కడ ఉన్నాడో అంటూ ఇక అమూల్య కూడా తనలో తను బాధపడుతుంది. ఇక ఇంతలో నర్మదకి ఎవరో ఫోన్ చేస్తారు. ఇక నర్మద ఫోన్ లిఫ్ట్ చేసి, హలో శ్రీజ, ఈ టైంలో ఫోన్ చేసావేంటి అని అంటుంటే, నర్మదా, నీకు ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదే. ఇక్కడ మీ బావగారు బాగా డ్రింక్ చేసి రోడ్డు మీద పడిపోయారు, ఆయన్ని ఇంటికి తీసుకెళ్తారని చెప్దామని చేశాను అని అంటుంటే ఒక్కసారిగా నర్మద షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు శ్రీజ అని అంటుంటే, అవును అవును నర్మద, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుంటే చూశాను ఆయన్ని, నేను ఒక్కదాన్నే ఎలా తీసుకురాగలను, చూడు మీరొచ్చే వరకు ఇక్కడే ఉంటాను రండి అంటూ ఇక తన ఫ్రెండ్ అయితే నర్మదకి ఫోన్ చేయడంతో ఒక్కసారిగా నర్మద కంగారు పడుతుంది. ఇక నర్మద గబగబా బయటికి వెళ్తుంటే ఇక అమూల్య, వదిన ఆగండి, నేను కూడా వస్తాను, ఏమైంది అని అడగడంతో, చూడు అమూల్య, బావగారు రోడ్డు మీద బాగా తాగేసి పడిపోయారట, ఈ విషయం మావయ్య గారికి తెలిస్తే ఆయన బాధపడతారు, ముందు బావగారిని తీసుకుని ఇంటికి రావాలంటూ ఇక నర్మద అలాగే అమూల్య ఇద్దరు కూడా ఆటోలో వెళ్ళి ఇంకా చందుని చూస్తారు. బావా ఏంటిది అసలు, మీరు ఇలా ఏంటి అని అంటుంటే, వద్దు నర్మద వద్దు, నన్ను ఏమీ అడగద్దు, ఎన్ని రోజులు ఒక మోసగత్తెతో కలిసి కాపురం చేశాను, ఒక మోసగత్తె మాటలు విని ఇంట్లో మీ అందరి మనసుల్ని బాధ పెట్టాను, తను మంచితనమనే ముసుగు వేసుకుని నన్ను ఎంతలా మోసం చేసిందో అది గుర్తు చేసుకుంటుంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను. నాన్న తనని ఏరి కోరి ఇంటికి కోడలిగా చేసుకున్నారు, తన మంచితనాన్ని అలాగే తన అమాయకత్వాన్ని చూసి నిజమనుకుని ఆయన తనని నెత్తిన పెట్టుకున్నారు. మీలాంటి మంచి వాళ్ళని తప్పుగా అపార్థం చేసుకొని ఎన్నో మాటలన్నారు. ఇవన్నీ వల్లి వల్లే, నేను తన మెడలో తాళి కట్టడం వల్లే వచ్చింది అంటూ ఇక చందు అయితే చాలా బాధపడతాడు. బావగారండి, మీరిలా తాగి ఇంటికి రాకుండా ఉంటే
మావయ్య గారు ఇంకా కంగారు పడతారు కదా, మీకు ఏమైందా అని ఆయన ఎంతలా టెన్షన్ పడతారు. చూడండి, మీరిలా చేయటం ఏమాత్రం కూడా బాగాలేదు, రండి అంటూ ఇక నర్మద అలాగే అమూల్య ఇద్దరు కూడా చందుని ఆటోలో ఎక్కించుకుని ఇక తనతో పాటు ఇంటికైతే తీసుకెళ్తారు. ఇంకా బయట ఎవరూ లేరని నిర్ణయించుకుని చందుని నిదానంగా తన గదిలోకైతే తీసుకెళ్తారు. ఇంతలో సాగర్ అయితే వాళ్ళ వెనకే వస్తాడు. ఒక్కసారిగా సాగర్ చందుని అలాంటి పరిస్థితిలో చూసి షాక్ అయిపోతాడు. నర్మదా, అన్నయ్యకేమైంది? అన్నయ్య అన్నయ్య అంటూ ఇక సాగర్ అయితే చందు దగ్గరికి వెళ్తాడు. చందు, రే సాగర్, మోసపోయాన్రా, చాలా మోసపోయాను అంటూ ఇక చందు తాగిన మత్తలో సాగర్తో అలా మాట్లాడుతూ అలా నిద్రపోతాడు. ఇక సాగర్ అయితే బయటికి వచ్చి నర్మదతో, నర్మదా ఏమైంది? అన్నయ్య ఎందుకు అంతలా తాగేశాడు? అసలు ఏం జరిగింది? అన్నయ్య మోసపోవడమేంటి అని అంటుంటే, సాగర్, నీకు ఈ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, కానీ ఈ నిజం నీకు చెప్పాలి అంటే దీన్ని ఎవరికీ చెప్పనని నాకు ప్రామిస్ చేయాలి అంటూ ఇక నర్మద అయితే సాగర్ దగ్గర మాట తీసుకుంటుంది. ఇంకా సాగర్ అయితే నర్మదకి ప్రామిస్ చేసి ఏమైందని అడగడంతో ఇక నర్మద అయితే వల్లి చేసిన తప్పులన్నింటినీ కూడా బయట పెడుతుంది. ఒక్కసారిగా సాగర్ ఆ నిజాలన్నీ విని షాక్ అయిపోతాడు. ఏంటి, వల్లి వదిన అమాయకంగా కనిపించే వల్లి వదిన ఇంత పని చేసిందా? నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలనుకుందా? వల్లిని అస్సలు వదిలిపెట్టను అంటూ ఇక సాగర్ అయితే కోపంతో విర్రవీగుతుంటే, ఇదిగో ఈ ఆవేశమే వద్దు. చూడు, నేను నువ్విలా ఆవేశపడతావని ఇన్ని రోజులు నీకు ఈ నిజాన్ని చెప్పలేదు. చూడు, నేను ఏ తప్పు చెయ్యలేదు. చేసిన తప్పులన్నింటికీ వల్లి వదిలే కారణం. కానీ తను తప్పించుకోవడం కోసం మా అందరినీ ఇరికించింది. పైగా అమూల్య జీవితంతో ఆడుకుంది. అందుకే బావగారు తనని తన పుట్టింట్లో విడిచిపెట్టి వచ్చారు అంటూ ఇక నర్మద అయితే సాగర్తో చెప్పడంతో, అయ్యో పాపం, ధీరజ్ ప్రేమ చేసిన పనికి తట్టుకోలేకపోతున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే అంత మోసం చేసిన ప్రేమని జీవితంలో క్షమించనని వాడు చాలా పెద్ద నిర్ణయమే తీసుకున్నాడు అంటూ ఇక సాగర్ అయితే ధీరజ్ విషయంలో కూడా చాలా బాధపడతాడు. ఈ విషయాన్ని ఇప్పుడే ధీరజ్కి చెప్తాను అని అంటుంటే, వద్దు సాగర్, ఎలాగో వాళ్ళు ఊరు వెళ్ళారు కదా, అక్కడికి వెళ్ళాక నిదానంగా ధీరజ్ ప్రేమ మంచితనాన్ని తెలుసుకుంటాడు. ప్రేమ ఇట్లాంటి తప్పులు చేయదని అర్థం చేసుకుంటాడు. అత్తయ్య గారు ఖచ్చితంగా ధీరజ్కి నచ్చ చెప్తారు అంటూ ఇక నర్మద అయితే సాగర్తో చెప్తుంది. ఇది ఇలా ఉండగా ఇక రామరాజ్ అయితే ఫోన్లో ఏదో నెంబర్ నొక్కుతూ ఉంటాడు. ఇంతలో నర్మద అయితే, మావయ్య గారు మీకు భోజనం వడ్డిస్తాను రండి అంటుంటే ఇక రామరాజ్ అయితే నెంబర్ని పదే డయల్ చేస్తూ ఉంటాడు. ఇక నర్మద, మావయ్య గారు ఏమైంది అని అడగడంతో, అదే అమ్మా, వాళ్ళ అమ్మగారికి కాలు విరిగిందని చెప్పి వెళ్ళింది కదా, ఎలా ఉందో ఏంటో అని అడుగుదామని ఫోన్ చేస్తుంటే అస్సలు ఫోన్ కలవట్లేదు, ఏమైందో ఏంటో ఒకసారి నీ ఫోన్లోంచి ఫోన్ చేయమ్మా అని చెప్పడంతో ఇక నర్మద, అదా, నేను వల్లి ఒకతో మాట్లాడాను మావయ్య గారు, అక్కడ బాగానే ఉందంట. పైగా వాళ్ళమ్మగారికి కాలు కట్టు వేశారు, కాలు కదపకూడదని చెప్పారు. అందుకే వల్లి వదిన తనని దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పింది. తనకి కాస్త నయమయ్యి మళ్ళీ వాళ్ళమ్మగారు నడిచే వరకు అక్కడే ఉంటానని చెప్పింది అని అంటుంటే, అంతే అక్కడే ఉండాలి, మనం కూడా ఆలోచించాలి కదా చెల్లెమ్మ, అలాగే బావగారు చాలా మంచివారు, మంచి వాళ్ళకి కష్టాలు అంటూ ఇక రామరాజు అయితే, సరే రేపు ఉదయం ఒకసారి వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారో చూస్తాను అంటూ ఇక రామరాజు మాట్లాడుతుంటే, నర్మద, అయ్యి బాబోయ్ మావయ్య గారు, నర్మద వల్లి వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ వల్లి చేసిన తప్పులన్నీ బయటపడిపోతాయి, మరి వల్లి వాళ్ళ ఇంటికి మావయ్య గారిని వెళ్లకుండా ఎలా ఆపాలి అంటూ ఇక నర్మద ఆలోచనలో పడుతుంది. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఇక ప్రేమ ధీరజ్ల మధ్యలో కోపాలు పోయి మళ్ళీ ప్రేమ ఎలా చిగురించబోతుంది, అలాగే భాగ్యం చెప్పినట్టు 10 రోజుల్లో వల్లి మళ్ళీ రామరాజు ఇంట్లో ఏ విధంగా అడుగు పెట్టబోతుంది, ఇక చందు వల్లిని క్షమించి మళ్ళీ భార్యగా దగ్గరికి తీసుకుంటాడా, ఇక వల్లి మళ్ళీ ఆ ఇంటి మీద ఎటువంటి కుట్రలు చేయబోతుంది. ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.